హాయ్, మనమైతే బ్యూటిఫుల్ హార్స్లీ హిల్స్కి వచ్చేసాం. చూసారా వెనకాల ఉన్నాయంత ఇవన్నీ హార్స్లీ హిల్సే. సో ఒక్కొక్కటి ఏమేమి చూడాలి అన్నది మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. మిస్ అవ్వకండి స్టార్టింగ్ టు ఎండింగ్. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో ఇది గంగోత్రి లేక్ అంటండి. ఇది మీకు ఆన్ ద వేలో లెఫ్ట్ సైడ్న వస్తుంది, అంటే పైన కాదు ఆన్ ద వేలోనే ఉంటుంది. చూడండి, ఇది ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ ఆగండి. బయట బోర్డు కూడా ఉంటుంది, బోర్డు కూడా చూసి ఇక్కడ దిగండి. కాకపోతే వర్షాకాలంలో అయితే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల చాలా బాగుంటుంది. వాటర్ తక్కువ ఉంది కదా, అందుకనే కొంచెం డ్రైగా ఉన్నట్టుంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం చూడండి తప్పకుండాను. ఇక్కడ ఇలా కూర్చుని అలాగ నేచర్ ఇంకా చూస్తూ స్నాక్స్ ఏదైనా తింటూ ఉంటే, దట్టు ఎస్పెషల్లీ చికెన్ పకోడీ లాంటిది అంటే అబ్బాబ్బాబ్బా భలే ఉంటుంది. ఇక్కడ ఎలాగంటే మీకు ట్రాఫిక్ సౌండ్ అసలు ఏమీ వినబడట్లేదు. ఇక్కడ అంతా చూసారా పక్షుల యొక్క ఇది దూరం నుంచి వస్తున్న ఆ పక్షుల యొక్క సౌండ్స్ భలే ఇన్సొంపుగా ఉంటుంది చెవులకి కానీ మనసుకి కానీ. చాలా బాగుందండి. ఇది ఒకటేని కాదు, ఇలాంటివి ఏవైనా సరే ఒక నేచర్ ప్లేస్కి వెళ్తే మనలో ఉన్న న్యాచురల్ ఇది ఉంటుంది కదా, హ్యూమన్ బీయింగ్ది. సో అది కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల కొంచెం మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది మైండ్కి. చాలా చాలా బాగుంది. ఇక్కడ అవుతాయి ఎంజాయ్ చేయండి. ఎవరైనా వస్తే కనుక ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి వెళ్ళండి. ఇంకా రైనీ సీజన్ అయితే ఇంకా బాగుంటుంది. మొత్తం అంతా వెనకాల కనబడుతుంది కదా, ఆ యొక్క ట్యాంక్ అంతాను, ఆ చెరువు అంతాను, గంగోత్రి లేక్ అంతాను నిండిపోయి ఉంటుంది అనమాట. దాని ద్వారా ఇంకేదైనా పక్షులు రావచ్చు, ఏదైనా న్యాచురల్ థింగ్స్ అనమాట. చాలా చాలా బాగుంటాయి. ఈసారి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఆరామ్సే వెళ్ళరండి. చెప్పాను కదా, ఇదే ఆన్ ద వే. ఈ ఆన్ ద వేలో మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్తే ఇది మీకు గంగోత్రి లేక్. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఆగండి. వచ్చేసాం మన హార్స్లీ హిల్స్. సో ఇదండి మన పార్క్ యొక్క ఎంట్రన్స్. చిన్న ఇది కూడా ఉందండి. ఇక్కడ ఈము పక్షులు ఉన్నాయి. ఈము తర్వాత మనకి పీకాక్స్, నెమలు ఉన్నాయి. ఒక 3 నెమళ్ళు ఉన్నాయి. చాలా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ కూడా నెమళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక 2 నెమళ్ళు ఉన్నాయి లోపల. ఓకే, తర్వాత ఇలా ముందుకు వెళ్ళి చూద్దాం ఏముందో. ఇక్కడ ఏదో ఉంది కానీ ఏమీ లేదు, ఖాళీగా ఉంది మొత్తం అంతా. సో ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయో. కుందేళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమున్నాయి? ఇవి ర్యాబిట్స్. ఇక్కడ అన్నీ బేసిక్ ఏమైతే జూలో ఉండాలో అలాంటి, అంటే బేసిక్ పక్షులు అనమాట. నెమళ్ళు, కుందేళ్ళు ఇలాంటివి ఉన్నాయి. అంతకుమించి పెద్ద ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఇదంతా పార్క్ అండి. ఇది మొత్తం అంతా చెట్లతోనే మూసేసి ఉంది. అంతా చెట్లతోనే మూసేసి ఉంది మొత్తం అంతా. బ్యూటిఫుల్ పార్క్. ఇక్కడ యూకలిప్టస్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే పెద్దగా ఎదుగుతాయి కదా, దానివల్ల ఏంటంటే మొత్తం అంతా మూసేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏదో ఉందండి, యూకలిప్టస్ ట్రీ అనుకుంటా. 136-150 ఇయర్స్ ఓల్డ్. అది కూడా చూద్దాం పదండి. సో ఇదేనండి 164 ఇయర్స్ నీలగిరి చెట్టు. నీలగిరి అంటే యూకలిప్టస్. చూసారా?
WH హార్స్లీ ఆయన ఇక్కడ స్థాపించారండి. ఆ చెట్టు నాటారు. ఆయన పేరు మీదే అక్కడ బోర్డు పెట్టారు, WH హార్స్లీ నాటిన చెట్టు అని. 164 సంవత్సరాల చెట్టు అనమాట. చాలా బాగుంది. యూకలిప్టస్ ఆయిల్ తెలుసు కదా, నీలగిరి తైలం, చాలా చాలా బాగుంటుంది స్మెల్లీగా. సో అదండి ఈ చెట్టు యొక్క పుట్టు పూర్వోత్తరాలు. ముందుకైతే వెళ్దాం, ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఇంకా మొత్తం గ్రీనరీ చాలా చాలా బాగుంది. అక్కడ చూడండి, ఐ లవ్ హార్స్లీ హిల్స్ ఉంది. ఫొటోస్ తీయించుకుంటున్నారు. మీరు వచ్చినప్పుడు తీయించుకోండి ఒకటి. ఇక్కడ చెప్పాను కదండి, చిన్న చిన్న పక్షులు లాంటివి కానీ, కుందేళ్ళు, ఇంకా అలాంటి తాబేళ్ళు అలాంటివి తప్పితే ఇంకేం లేవు. ఇక్కడ మాత్రం ఫోటో తీయించుకుంటే భలే ఉంటుంది. ఎవరు లేరు తీయడానికి. సూపర్ అసలు ఆ వ్యూ అయితే మొత్తం పచ్చ పచ్చగా ఉంది. అక్కడ ఆకాశం ఎక్కడ కనబడట్లేదు. అసలే ఆకాశం బాగాలేదు, దాని మించి మళ్ళీ డార్క్. ఏదో గెస్ట్ హౌస్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. సో డైరెక్ట్గా మనం బుక్ చేసుకోవచ్చు అనుకుంటా. న్యాచురల్ రీఫ్యూజన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఈ 2 చెట్లు ఉన్నాయి కదా, ఈ 2 చెట్లు కింద నుంచి ఒకేలా ఉన్నాయి. పైకి వెళ్ళి చూసారా, అక్కడ కలిసిపోయింది అనమాట. కలిసిపోయి ఒకే చెట్టు కింద అయిపోయింది. న్యాచురల్ ఫ్యూజన్ అంటే ఏం లేదండి, మనం అంటు కట్టుతాం కదా, అలాగే మాన్యువల్గా కాకుండా ఇక్కడ న్యాచురల్గా జరిగిందనమాట. చూడండి అక్కడ పైన అది, అక్కడ బోర్డుని చూసారా, అక్కడ 2 చెట్ల యొక్క కాండం కలిసిపోయి పైకి ఇంకో చెట్టు కింద వచ్చేసింది అనమాట. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకోండి, తప్పలేదు, కానీ ఫొటోస్ మాత్రమే తీసుకోకండి. ఒక్కసారి ఫొటోస్ అన్నీ లేకపోతే ఫస్ట్లో పెట్టుకోండి, లేదా లాస్ట్లో పెట్టుకోండి. అంతే తప్పించి ఫొటోస్ మాత్రమే తీసుకుంటూ కూర్చుంటూ ఈ అందమైన నేచర్ని, వ్యూ పాయింట్స్ మాత్రం మిస్ అవ్వద్దు. అసలు చాలా చాలా బాగుంది. వెదర్ కూడా మొత్తం మబ్బు పట్టేసింది. అందులోనూ ఈ చెట్లోటి కదా ఇంకా డార్క్ కనిపిస్తుంది. చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏదైనా టూరిస్ట్ స్పాట్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. అక్కడ ఉన్న ఏ స్పాట్ అది ఏదవుతాయి. ఇప్పుడు రకరకాల బిడ్డలు చూసారు కదా, ఇక్కడ న్యాచురల్ ఫ్యూజన్ చెట్టు ఉంది. న్యాచురల్ ఫ్యూజన్ చెట్టుని ఎంజాయ్ చేయండి అలాగే. అంతే తప్పించి ఇక్కడికి వచ్చేసి కేవలం ఫొటోస్ మాత్రం తీసుకొని కూర్చుంటే మీకు ఇక్కడే కాదు, మీరు ఎక్కడ ఏమీ ఎంజాయ్ చేయలేరు. నా సలహా అయితే అది. మీరు ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఎంజాయ్ చేయండి. మొత్తం అంతా తిరగండి. పిల్లలతో వస్తే కనుక మొత్తం అంతా చూపించండి. ఇది ఈ చెట్టు ఆ చెట్టు అని చెప్పండి. దీన్ని చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి బోటనీ పరంగా కూడా ఒక ఐడియా వస్తుంది. సరేనా? ఇదంతా గార్డెన్ అండి, చాలా చాలా బాగుంది చూడండి. సో కాఫీ గార్డెన్, కాఫీ తోట అంట. మరి కాఫీ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు నాకు. ఇవేనా కాఫీ చెట్లు కాదు కదా. కాఫీ గార్డెన్, కాఫీ తోట. ఎక్కడుంది కాఫీ? ఎక్కడున్న కాఫీ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ప్లెజెంట్గా ఉందన్నమాట. నిజంగా అంటే కపుల్స్ వస్తే కనుక బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి మొత్తం అంతా గ్రీనరీయే, చాలా చాలా బాగుంది. కపుల్స్ అనే కాదులే, ఎవరు వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయడానికి కపుల్స్ అనే ఉంది. కాకపోతే వాళ్ళు ఉంటే రొమాంటిక్గా మాట్లాడుకోవడానికి వెదర్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో చాలా చాలా బాగుందండి ఇదైతే. నిజంగా ఇలాంటి తోటోటి పెంచుకొని మధ్యలో ఒక ఇల్లు కట్టుకొని ఒక 4-5 ఆవులను పెంచుకొని నాకు నచ్చిన 2 కుక్కలను పెంచుకొని నిజంగా అబ్బబ్బబ్బా సాయంత్రం టీ తాగుతూ ఇలా నేచర్ వాక్ చేస్తూ ఉంటే ఎంతెంత బాగుంటుందో. కోరికలు మనిషి కదండి, కోరికలు బాగానే ఉంటాయి. సో తోకలేగాలి కదా, అన్నీ జరగాలంటే ఎన్నెన్నో ఊహించుకుంటాం. అన్నీ అవుతాయేంటి?
మన బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పినట్టు సర్లే ఎన్ని అనుకుంటూ అన్నీ జరుగుతాయి ఏంటి. సో ఇంకా వండర్ఫుల్ చూడండి, ఇది ఏదో బండలా ఉంది. ఇది నేచర్ స్టడీ సెంటర్ అంట లోపల, మరి ఏంటో తెలీదు. సో ప్లేస్ అయితే బాగుంది, అంటే ఒక హిల్ మీద మొత్తం అంతా దీన్ని డెవలప్ చేశారు. చూడండి ఇదంతా హిల్లే, ఏమీ లేదు. నేచర్ స్టడీ సెంటర్ అంట, అక్కడ ఏముంటుందో తెలీదు. హిల్ చూసారా ఇది, ఇక్కడ చూడండి అది చిన్న హౌసెస్ ఉన్నాయి. మేబీ అయినా లోకల్స్ ఇక్కడ ఉంటారేమో. అక్కడ ఇల్లు, ఇక్కడ ఇల్లు, అది చాలా బాగుంటుంది కదా. చూడండి మొత్తం అంతా. అలా కిందకి వెళ్తే ఒక మంచి ప్లేస్ ఉంటుంది, చూపిస్తాను పదండి. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా బండ, మా తెలుసులే ఓ అనుకుంటున్నారా, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను. అది చిన్న లేక్లా ఉంది, చెప్పాను కదా. అది వర్షాకాలం కాకపోవడం వల్ల కొంచెం వాటర్ అన్నది లేదు. సో దానివల్ల మీరు ఇక్కడ కావాలంటే బోటింగ్ చేయొచ్చు, చూపిస్తాను. చూసారా ఇది ఏదో ట్రీస్ మధ్యన వాకింగ్, ఎంత బాగుందో. ఫోటో సెషన్కి వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. జస్ట్ అటు ఇటు మనకేదో మధ్యలో మనకి ఇంగిలా నడుస్తూ ఉంటే పక్కన ఏదో సెక్యూరిటీ లాగా, ఏదో రాజుబొట్టులాగా చెట్లు సెక్యూరిటీ లాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ మనకి చిన్న బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ కూర్చుని మనకు ఆ నేచర్ ఎంజాయ్ చేయడమే. చూసారా, ఇదైతే సూపర్. సో ఇక్కడ ఫోటో సెషన్స్ బాగుంటుందండి. నాకెవరు తీసేవాళ్ళు లేరు, లేదంటే మంచి ఫొటోస్ తీసాను. అసలే నాకు ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్, డిఫరెంట్ యాంగిల్స్లో. బాగుంది, చాలా బాగుంది. అన్న కూర్చున్నాడు, అన్నని అడుగుదాం ఎంత అవుతుందో బోటింగ్. అన్న ఎంతన్నా బోటింగ్? 50. ఎంతసేపు ఉంటుంది? 3 రౌండ్స్ మొత్తం అంతేనా? ఈరోజు ఎవరు లేరేంటన్నా? వర్షం కదా. ₹50 ఏంటండి బోటింగ్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళచ్చు. ఒక 3 రౌండ్స్ వేస్తాడంట ఆ లేక్లో. సో అది. సో తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇంక ఇదే. తర్వాత మనం పార్క్ నుంచి బయటకు వచ్చేసి మిగతా ఏమంటే అవి చూద్దాం. సో ఇదైతే ఈ ప్లేస్ అయితే బాగా నచ్చిందండి. భలే చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ మొత్తం మూసేసినట్టు. అబ్బాబ్బా, మెయింటైన్ చేస్తున్నారు, కానీ స్టిల్ చూసారా టూరిస్టులు ఇలా పడేస్తున్నారు. ఇలా ఉండడం వల్ల కొంచెం న్యాచురల్ ఫీల్ పోతుందండి. సరే ఎవరైనా వస్తే కనుక బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్లో పెట్టుకోండి. అవన్నీ పెట్టుకుని మీరు కారులోనో లేదంటే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడో చోట డస్ట్బిన్లో వేసిద్దరు. కానీ అది పెద్ద బరువు ఉంటుంది. నన్ను ఎలాంటి డిఎస్ఎల్ఆర్ గేర్స్ ఇవన్నీ స్టాండ్స్, డిఎస్ఎల్ఆర్ కెమెరా ఇవన్నీ క్యారీ చేస్తాను, ఏదో అవసరం వచ్చేస్తుందని. తీరా తెచ్చిన తర్వాత అవసరం పడతావు. లేదంటావా తేపోతేనేమో అయ్యో అది తెచ్చుకోవచ్చు కదా అని వాళ్ళు పిసుక్కోవడం అక్కడ కూర్చుని. ఇలాగేం లేదు, రెండే ఇబ్బంది. తేకుండా పిసుక్కోవడం, తెచ్చి పిసుక్కోవడం, అంతే. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. సో ఇక్కడ ఏదో మొసలంట చూడండి,
మగ్గార్ మొసలి ఇవి జలచరము కానీ గ్రుడ్లు పెట్టే సమయంలో బయటకు వస్తాయి. ఇవి మంచి నీటి నదులు చెరువులు కాలువలో నివసిస్తాయి. 70 సంవత్సరాలంట. మరి ఇక్కడ ఎక్కడుంది? ఎక్కడా లేదు. మొసలి ఎక్కడా లేదు. లేదు లోపల ఉందేమో తెలీదు. బయటికి రావంటే కదా లోపల ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇదేంటిది నొయ్యిలా ఉంది. ఇదమ్మా పెద్దగానే ఉంది నొయ్యి. డస్ట్ కోసం వాడుతున్నట్టున్నారు అది. సో ఇదండి ఈ పార్కు సంగతి యొక్క విశేషాలు. ఇది చూశారు కదా. వచ్చినప్పుడు ఎంట్రీ టికెట్ 20 రూపీస్. 20 రూపీస్ తీసుకోండి. ఇక్కడ క్యాష్ తెచ్చుకోండి. ఒక్కసారి మొబైల్ నెట్వర్క్స్ పనిచేస్తే పని చేయకపోవచ్చు. ఫోన్పే యాక్సెప్ట్ చేస్తున్నారు పైన హోటల్స్ గురించి కానీ ఏదైనా మీకు డ్రింక్స్ కావాలన్నా ఏదైనా సరే. కాకపోతే సేఫర్ సైడ్గా మనీ తెచ్చుకోండి, బెస్ట్ అది. సో దీని తర్వాత మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఇదండి గాలిబండ. గాలిబండ తగ్గట్టే గాలి అయితే చాలా వేస్తుంది. కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక కొంచెం ఓపిక పట్టండి. విపరీతమైన గాలి, మామూలుగా లేదు గాలి. గాలి తగ్గింది ఎందుకంటే ఇది బాగా ఓపెన్ స్పేస్ కదండి. చూడండి కిందంతా చూపిస్తానండి అన్ని. సో ఇదంతా గాలిబండ వ్యూ అండి, వ్యూ పాయింట్ చూడండి. జాగ్రత్త, ఎవరైనా వస్తే కనుక ఇది స్లిప్పరీగా ఉంటుంది. రైనీ సీజన్లో ఎవరో రిస్క్ చేయకండి. అత్యుత్సాహానికి వెళ్ళి ప్రాణాలను రిస్క్లో పెట్టుకోకండి ఎవరన్నా. బ్యూటిఫుల్ గాలిబండ అయితే చెప్పచ్చు. నైస్ వెదర్, నైస్ గాలిబండ, నైస్ గాలి. సో మన నెక్స్ట్ వెళ్ళేది వ్యూ పాయింట్ అండి. చూద్దాం అక్కడ ఏముందో. సో వ్యూ పాయింట్ ఏముంటుంది? వ్యూ ఉంటుంది. ఏం వ్యూ ఉంటుంది? నేచర్ వ్యూ ఉంటుంది. సో ఆ నేచర్ వ్యూ అంటే చూద్దాం. సో వ్యూ పాయింట్ అంటే అక్కడి నుంచి చూస్తే మొత్తం అంతా ఆ టౌను కింద అంతా కనబడుతుంది. టౌన్ కాదు, పల్లెటూరులు, చిన్న చిన్న పల్లెటూరులు కనబడుతున్నాయి. సో అదొకటి ఎంజాయ్ చేయండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అంటే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ అడ్వెంచర్ జోన్స్ కూడా ఉన్నాయండి. కావాలంటే ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది సన్సెట్ సన్ రైజ్ పాయింట్ అండి. కాకపోతే మబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు సన్సెట్ కనబడదు, సన్ రైజ్ కనబడదు. ఇప్పుడు మనకి ఈ చుట్టూరు ఉంది కదా, ఒక ఇన్నర్ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ చుట్టూరు మనకి కాటేజెస్ చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే టూరిస్ట్ స్పాట్ కన్నా కాటేజెస్ చాలా ఉన్నాయి. సరే ఒకసారి రౌండ్ వేసేసి విఎస్ఆర్ విండ్ వేవ్ ఇదో టైప్ ఆఫ్ కాటేజ్ అండి. కొంచెం రిచ్గానే ఉంది, ట్రై చేయండి ఒకసారి వచ్చిన. ఉన్నాయి కాటేజెస్.
ఇవి కూడా బాగున్నాయి. మొత్తం గ్రీనరీ నేచర్ చాలా బాగుంది. ఏపీ టూరిజం అయితే చాలా బాగుంది, ఎందుకంటే వాళ్ళు ఓన్ కాబట్టి నీట్గానే ఉంది. ఒకసారి వాళ్ళ వెబ్సైట్లో చూడండి, మీకు రూమ్స్ ఉంటే కనుక అవైలబుల్గా ఇది బుక్ చేసుకోండి. కొంచెం ఎక్స్పెన్సివ్, చూడండి ఒకసారి రేట్స్ ఎలా ఉన్నాయో సీజన్ బట్టి. సో ఇదండి మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. హార్స్లీ హిల్స్ ఇది బెస్ట్ టైం టు విజిట్. అంటే ఏ కాలంలో రండి, ప్రాబ్లం లేదు. మనకి ఎండాకాలంలో వస్తే చల్లగా ఉంటుంది, ఎందుకంటే అవుట్ సైడ్ అంతా వేడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చల్లగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఫారెస్టే కాబట్టి మీకు ఏ కాలంలోనే చల్లగానే ఉంటుంది. ప్లస్ శీతాకాలంలో అంటే మనకి లంబసింగి ఎలా ఉంటుందో తెలిసారు కదా, అలాగే మొత్తం అంతా మంచుతో కప్పుబడి ఉంటుంది. వర్షాకాలం అయితే మీకు వర్షము ప్లస్ ఈ యొక్క అడవి యొక్క ఫారెస్ట్ ఉంది కదా, నేచర్ అంబియన్స్ చాలా చాలా బాగుంది. సో ఈ రెండు మంచి కాంబినేషను. ఇక్కడికి ఎవరెవరు రావచ్చు అంటే అందరూ రావచ్చు అండి, ఎందుకంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఫ్రీగా ఉంది, అంటే ఎక్కువ క్రౌడెడ్ అయితే కాదు, ఇది ఫ్రీగా ఉంది మొత్తం అంతాను. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దలు ఎంజాయ్ చేస్తారు, ఇంకా యూత్ కూడా ఎంజాయ్ చేస్తుంది. అంతా స్వచ్ఛమైన గాలి ఇదంతాను. మీకు సౌండ్స్ ఏమీ ఉండదు, ఒక్క నేచర్ సౌండ్ తప్పించి మీకు సిటీ సౌండ్, బైక్ సౌండ్, ఈ కార్ సౌండ్లు ఏది ఉండదు అనమాట. చాలా చాలా బాగుంటుంది. పీస్ఫుల్ మైండ్ కావాలంటే కనుక మీరు ఒక 1 or 2 days స్టే చేయండి, మీకు ఎనర్జీ డబుల్ అవుతుంది ఇక్కడ ఉంటే కనుక. అదండి, ఇది చాలా చాలా బాగుంది. మీరు వస్తే కనుక 1 day ప్లాన్ అయితే చేసుకోండి, అదైనా పర్వాలేదు. లేదంటే 1 day ఇక్కడ 2 days స్టే చేస్తామన్నా ప్రాబ్లం లేదు. సూపర్ సూపర్ సూపర్. మొత్తం మీద చుట్టూరు ఏముంది కదా, ఫారెస్టే కదా, మీకు ఒక్కొక్క చోట మీకు ఆకాశమే కనబడదు, అంతా చుట్టూరు ఇలా కప్పేసి ఉంటాయి అన్నమాట. సో ఇదండి మన యొక్క వీడియో. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. కుదిరితే రండి, ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎక్కడ అడగట్లేదు, సో లాస్ట్లోనే అడుగుతున్నాను. లైక్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకొకరికి 4-5కి రికమెండ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మన ఛానల్ గ్రోత్ కూడా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఎప్పుడు నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి, దానివల్ల అంటే నేను ఎప్పుడైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది. సో అదండి మన యొక్క టూరు. హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.